నమస్తే, నేను మీ మధు. మరి కొద్దిసేపట్లో మెగా ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే మన శంకర వరప్రసాద్ రిలీజ్ కాబోతుంది. 1000 కలతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి అనిల్ రావిపూడి ఏం మాట్లాడారు అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మరి కొద్దిసేపట్లో మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ కాబోతుంది. అయితే మూవీ గురించి అనిల్ రావిపూడి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని మాట్లాడారు సార్? ఆయన ఒక ప్రముఖ పత్రికలో ఒక వ్యాసం రాశారు మనశంకర్ వరప్రసాద్ సినిమా గురించి. దాన్ని కనుక పూర్తిగా చదివితే స్టోరీ లైన్ లీక్ చేశారని చెప్పి అర్థం అవుతుంది. స్టోరీ లైన్ లీక్ చేసేది స్టోరీ లైన్ అనేది చెప్పేశారు. ఇంకా దాని చుట్టూరు మామూలుగా ఈ అల్లుతుంటారు, సీన్స్ అల్లుతుంటారు అంతే. స్టోరీ లైన్ బేస్ చేసుకుని ఇప్పుడు వెన్నుపూస ఎలాంటిదో సినిమా మామూలు మనిషికి సినిమాకి స్టోరీ లైన్ అనేది అంత ఇంపార్టెంట్. సో స్టోరీ లైన్ ఏంటంటే ఒక భార్య భర్త మధ్య గొడవ వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఇది స్టోరీ లైన్. చెప్పేశారు కదా సార్, అంతా తెలిసిపోయింది కదా. ఫుల్ ఫ్యామిలీ డ్రామా అనేది చెప్పేశారు. సో కాబట్టి దాన్ని ఇప్పుడు నయనతార చిరంజీవి ఇద్దరు హీరోయిన్లు, వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు ఎలా దాన్ని సార్ట్అవుట్ చేసుకుని ఎలా పరిష్కరించుకుంటారు అనేటువంటిది తీసుకున్నాను సబ్జెక్ట్ అని చెప్పారు. న్యాచురల్గా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఉండేటువంటి కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గిల్లి కజ్జాలు అనేది ఉంటాయి. కానీ గిల్లి కజ్జాలు కాకుండా ఈ మధ్యకాలంలో మారినటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా గొడవలు ఉన్నాయి. గిల్లి కజ్జాలు కామన్ భార్యాభర్తల మధ్య, కానీ గొడవలు ఉండి విడిపోయేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇవాళ లేటెస్ట్ డేటా చూస్తే కనుక పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి 100 మందిలో 40 మంది విడిపోతున్నారు. 30 నుంచి 40 మంది దాకా ఉంది. లాస్ట్ టైం వచ్చిన సర్వే ప్రకారం 30 ఉంది. అది ఇప్పుడు పెరిగి ఉంటుంది డెఫినెట్గా. సో అంటే దాదాపుగా 100కి 40 మంది విడాకులు తీసుకుంటున్నారు. బహుశా ఈ సినిమా కాన్సెప్ట్ అందుకు తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అనిల్ రావిపూడి సామాజిక అంశాలని తీసుకుంటారు. తన వెరైటీ ఏంటంటే స్క్రీన్ ప్లేని సబ్జెక్టు, సీరియస్ సబ్జెక్టు, బరువైన సబ్జెక్ట్ని తీసుకోరు, లైట్ సబ్జెక్ట్ని తీసుకుంటారు, సామాజిక ఫ్యామిలీ రిలేటెడ్ సబ్జెక్ట్ని తీసుకుంటాడు. దాన్ని స్క్రీన్ ప్లేలో కొంచెం అందంగా చూపిస్తాడు. ఇప్పుడు మనకి సంక్రాంతికి వస్తున్న సినిమాలో అదే కనిపించింది. దాంట్లో ఏం పెద్ద స్టోరీ, బలమైనటువంటి స్టోరీ ఏమి ఉండదు, కానీ ఒక ఫ్యామిలీ డ్రామాని నడిపిస్తాడు. సేమ్ అలాంటిదే ఇప్పుడు ఇక్కడ కూడా అదే అలాంటి ఫ్యామిలీ డ్రామాని నడిపించబోతున్నారు అనేది వినిపిస్తుంది ఆయన చెప్పినటువంటి స్టోరీ లైన్ దాని ప్రకారం. అలాగే వెంకటేష్ స్పెషల్ అట్రాక్షన్. వెంకటేష్ అలాగే చిరంజీవి వీళ్ళిద్దరూ కాంబినేషన్ అంటే కొంచెం సీనియర్ హీరోస్. ఇప్పుడు దాంట్లో ఆ వ్యాసంలో రాశారు వరుసగా వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరితోటి పెద్ద హీరోలతోటి సినిమా తీసినటువంటి అనుభవం తనకుంది. అది తన లక్కీగా ఫీల్ అవుతున్నానని చెప్పి రాసుకొచ్చారు. రాసి నెక్స్ట్ సినిమా ఎవరితోటి అని అంటే అది కూడా లీక్ చేశాడు. వెంకటేష్తో అని చెప్పారు కదా, నాగార్జున. వెంకటేష్ తోటి ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాను తీశారుగా. సో నెక్స్ట్ నాగార్జున తోటి తీయబోతున్నాను, అయితే 2 వీక్స్ తర్వాత అనౌన్స్ చేస్తాను అన్నారు. ఎప్పుడైనా అంతే, సంక్రాంతికి రిలీజ్ చేస్తారు, సంక్రాంతి తర్వాత ఒక 2 వీక్స్ ప్రజెంట్ ఈ సినిమా గురించి ఇవన్నీ ఆలోచిస్తుంటే తర్వాత ఆయన అనౌన్స్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ నాగార్జున తోటి తీయాలని ఉంది అని చెప్పాడు. అంటే వరుసగా హిట్లు కొట్టారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా, నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రెడీ అవుతున్నాడు అతను. అయితే ఇక్కడ చెప్పినటువంటి పాయింట్స్లో ఏంటంటే ప్రధానమైనటువంటి పాయింట్, నయనతార జనరల్గా సినిమా తీసిన తర్వాత ప్రమోషన్స్కి రాదు. అవును, కానీ ఈ సినిమాకి ప్రమోషన్స్కి వచ్చింది. తాను స్పెషల్గా నేను ఆమెని ఒప్పించగలిగాను అని చెప్పారు. అంటే ఆమెను కూడా ప్రమోషన్స్ వాడుకున్నాడు. సినిమాకి పబ్లిసిటీ ఇవ్వడంలో కూడా కొంత వెరైటీ చూపిస్తుంటాడు అనిల్ రావిపూడి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు నయనతారని కూడా ఇప్పటివరకు నయనతార సినిమా ప్రమోషన్స్కి స్కిప్ అవుతుంటారు, చాలా తక్కువ. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ కూడా నేను తీసుకురాగలిగాను, అదొక అచీవ్మెంట్ లాగా నేను భావిస్తానని చెప్పి ఒక పెద్ద వ్యాసం రాసి, చిరంజీవి సినిమా ఇది హిట్ అవుతుంది, హిట్ అయ్యేలాగా ఫ్యామిలీ డ్రామాని నడిపించాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇది మల్టీ స్టార్ సినిమా కదా సార్, వెంకటేష్ గారు చిరంజీవి గారు ఇద్దరు ఉన్నారు. మరి దీంట్లో వెంకటేష్ గారి క్యారెక్టర్ ఏమంటారు, ఏమాత్రం ఉంటుంది? అది కూడా చెప్పారు. 40 minutes ఉంటుందంట వీళ్ళిద్దరిది స్క్రీన్, 40 minutes స్క్రీన్ ఉంటుంది అని చెప్పి అది కూడా క్లారిటీ ఇచ్చారు. చాలా మంది అనుకుంటారు గెస్ట్ రోల్ లాగా వచ్చి వెళ్ళిపోతాడు వెంకటేష్ అని చెప్పేసి అనుకున్నారు. అందుకే బహుశా దానికి కూడా ఆయన వ్యాసంలో ఇవాళ క్లారిటీ ఇచ్చారు, 40 minutes స్క్రీన్ ఉంటారని చెప్పి. సో ఈయన కామెడీ చేస్తాడు, ఎవరు చిరంజీవి ఫ్యామిలీ. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన అన్నయ్య సినిమా కానీ, తర్వాత
ఇంకోటి అందరి వాడు కాదు, చూద్దామా ఏదో ఉంది ఒకటి, అదొకటి. సో సంథింగ్ అలాంటిది ఫ్యామిలీ డ్రామా నడిపించేటువంటి సినిమా. అలా ఫ్యామిలీ డ్రామాకి సంబంధించిన అదే కాన్సెప్ట్లో ఈ సినిమా కూడా ఉంటుందని చెప్పాడు. సేమ్ అదే చెప్పాడు. దాని ఉదాహరణ కూడా చెప్పారు. 2 సినిమాలు 3 సినిమాలు ఆ వ్యాసంలో రాశారు. అన్నయ్య సినిమా, ఆ తర్వాత వచ్చింది ఇంకా 2 సినిమాలు చెప్పి చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందో గతంలో సినిమాలకి అలాంటి ఫ్యామిలీ డ్రామానే ఉంటుంది, కొత్తగా మీరేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నట్టుగా చెప్పాడు అతను. ఓకే. సో పాతదాన్ని కొత్తగా చూపిస్తున్నానని చెప్పాడు అతను. కొత్తదాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నట్టుగానే చెప్పాడు. మరి ఇక్కడ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కదా సార్ ముందే ఫ్యాన్స్ కి ఇలా చేస్తే. అంటే కొత్త సబ్జెక్ట్ కదా అదే. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి విడిపోతున్నటువంటి సందర్భం. అవును. ఆ విడిపోకుండా ఉండేలాగా ఎలా చేయాలనే కాన్సెప్ట్ని తీసుకున్నాడు. మోటివేషన్ అనుకోవచ్చు. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి అనేది ఒక సొల్యూషన్ చూపించుంటాడు. అంతకుముందు ఎస్వి కృష్ణారెడ్డి అనుకున్నా మావిడాకులు ఏదో సినిమాలో విడాకులకు పోవాల్సి వస్తుంది భార్యాభర్తలు. సో పెళ్లికి ఏ విధంగా అయితే అందరిని పిలిచి బంధువుల్ని పెళ్లి చేసుకుంటామో, విడాకులు తీసుకునేటప్పుడు కూడా అట్నే అందరిని పిలిచి వాళ్ళ సమక్షంలోనే మనం విడిపోదాం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్టర్ అనుకుంటా దానికి ఆయన ఒక కొత్త పందాన్ని చూపించాడు. అలానే ఈ సినిమాలో కూడా భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి విడిపోయే పరిస్థితి వస్తే ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, భార్యాభర్తలే ఎలా పరిష్కరించుకోవాలి, ఎందుకంటే వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితుల ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి అనేది అది చూపించినట్టు అనిల్ రావిపూడి వ్యాసంలో కనిపించింది. సరే ఈ సినిమా అయితే మీకు దుబాయ్లో రిలీజ్ అయింది, ఓవర్సీస్లో రిలీజ్ అయింది. సరే ఆ రివ్యూ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో అక్కడి నుంచి వస్తున్నటువంటి రివ్యూ ప్రకారం అయితే మిక్స్డ్ టాక్ కనిపిస్తుంది. రివ్యూలను మనం పూర్తి స్థాయిలో నమ్మడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే గందరగోళంగా ఉంటాయి రివ్యూలు. అక్కడ నచ్చనప్పుడు తెలుగు వారికి నచ్చచ్చు కదా సార్. ఒక్కోసారి ఓవర్సీస్ వల్ల థింకింగ్ వేరే ఉంటుంది. ఇక్కడేమో మనకి అసలు ఎందుకు సినిమా స్టోరీని బట్టి మనకి ఏ సెంటర్లో కొన్ని సినిమాలు బాగా ఆడతాయి, ఏ సెంటర్లో ఆడి బి సెంటర్లో ఆడు. ఇప్పుడు నాగార్జున సినిమాలు ఏ సెంటర్లో ఆడతాయి, ఎందుకంటే క్లాస్ పీపుల్ కొంత నచ్చుతారు. మాస్క్ వచ్చేటప్పటికి బాలకృష్ణ సినిమాలు వచ్చేసేటప్పటికి బీసీ సెంటర్లో బాగా ఆడతాయి. అలాగే చిరంజీవి సినిమాలు కూడా బీసీ సెంటర్లో బాగా ఆడతాయి. సో కాబట్టి మాస్ కొంచెం ఎక్కువగా చూపించినట్టు అనిపించింది. అందుకే బహుశా ఓవర్సీస్ నుంచి కొంచెం 2.5 అలా రేటింగ్ తోటి మిక్స్డ్ టాక్స్ వస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఎనీహౌ మొత్తం మీద ఈ సినిమాకి ఇప్పుడు బెనిఫిట్ షోలకి ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజే మరి కొన్ని గంటల్లో బెనిఫిట్ షో రిలీజ్ కాబోతుంది. 600 రూపాయల టికెట్ వసూలు చేసుకోవచ్చు ఫస్ట్ డేని. తర్వాత టికెట్లు 1 వీక్ పెంచుకునేదానికి అవకాశం ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ కూడా. కోర్టుల్లో కూడా ఈ సంక్రాంతి సందర్భం ఆల్రెడీ కోర్టు కేసుకి మూవ్ చేస్తున్నారు కానీ బట్ సెలవులు ఉన్నాయి. దాన్ని ఎలా చేయాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు పాపం. దాని నుంచి కూడా తప్పించుకున్నట్టే బహుశా ఇది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్లు పెంచారు కాబట్టి రాబడి అయితే ఇబ్బంది ఉండదు కానీ బట్ సినిమా హిట్టా ఫట్టా అనేది ఆంధ్ర జనం, సీడెడ్ జనం, ఆంధ్ర తర్వాత నైజాం వీళ్ళందరూ చూస్తారు కాబట్టి తెలుగు పీపుల్ ఒరిజినల్ రేటింగ్ ఏంటి అనేది మనం వెయిట్ చేయాలి. ఈ సినిమా అనిల్ రావిపూడి చాలా క్లియర్గా చెప్పాడు. ఏంటంటే టైం మెషిన్లో వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పాడు. అంటే బహుశా పాస్ట్కి కావాలంటే పాస్ట్, ఫ్యూచర్కి కావాలంటే ఫ్యూచర్ వెళ్ళేలాగా డిజైన్ చేశారు ఆ సినిమా అని చెప్తున్నాడు. టైం మెషిన్ అంటే మనకి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 గుర్తొస్తుంది. బహుశా వీళ్ళిద్దరు గొడవ పడినప్పుడు పాత రోజులకి వెళ్ళడం, మళ్ళీ భవిష్యత్తును ఊహించుకోవటం ఇలాంటివి ఏమైనా ఉంటాయేమో అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు సార్. సో టైం మెషిన్ లాగా మీరు ట్రావెల్ అయినట్టు ఉంటుంది. ఈ సినిమా చూస్తుంటే మీరు టైం మెషిన్లో ట్రావెల్ అయినట్టు ఉంటుంది. సినిమా థియేటర్లో కూర్చున్నా కానీ మీరు టైం మెషిన్లో జర్నీ చేసినట్టు ఉంటుంది అనేటువంటిది చెప్పాడు. బహుశా నేను అనుకుంటా స్టోరీ లైన్ లీక్ చేశారు, ప్లస్ ఎలా ఆయన స్క్రీన్ ప్లేని తయారు చేస్తారు అనేది కూడా చెప్పారు. సో కాబట్టి నిజంగానే అలాంటివి ఉంటుందా లేదా అనేది మనం వెయిట్ చేయాల్సింది. సో ఏదేమైనా సరే అనిల్ రావిపూడి అంతో ఇంతో కథనైతే లీక్ చేయడం అయితే జరిగింది. మరి ఏదేమైనా మరి కొద్దిసేపట్లో బెనిఫిట్ షో అయితే రిలీజ్ కానుంది. మరి ఫ్యాన్స్ అయితే ఆ మూవీని చూసి ఎటువంటి రివ్యూ ఇస్తారనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.